అయితే మన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగానే అత్యంత వేగవంతంగా సమర్థవంతంగా ఎదుగుతున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని మనకు ఆ రిపోర్ట్స్ లో వచ్చినాయి. వేగవంతం అని చెప్పలేం సార్, ఎందుకంటే ఐ థింక్ దట్ జనతా పార్టీ నుంచి వెళ్ళి అదే అంటే దాని సోర్స్ నుంచి వచ్చింది కాబట్టి మనం రెండింటిని కలుపుకొని అలా తీసుకుంటే ఓకే సేమ్ ఐడియాలజీ బట్ ఇట్ వాజ్ ఏ బ్రేక్ ఈవెన్ గ్రూప్. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీకి ఒక అనూహ్యమైనటువంటి సంబంధం ఉంది. అదేమిటి అంటే 2 మెంబర్ పార్టీగా ఒకప్పుడు అనుకునేవాళ్ళు. అటువంటి సమయంలోనే మన తెలంగాణ రాష్ట్రంలోంచి అంటే అప్పుడు కంబైన్డ్ ఏపీగా ఉన్నా కూడా వరంగల్ ప్రాంతం నుంచి అలాగే మెహసానా గుజరాత్ నుంచి 2 మెంబర్స్ గెలిచారు బీజేపీ ప్రాతినిధ్యంతో. కాబట్టి అప్పటి నుంచి కూడా తెలంగాణ అంటే బీజేపీకి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం అనుబంధం అనేవి రెండూ ఉన్నాయి. అలాగే మనం చూసినట్టయితే ఇక్కడ బీజేపీ పార్టీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యం చాలా కీలకమైనటువంటి నేపథ్యం. ఇప్పుడు బీజేపీ పార్టీకి కావలసినటువంటి ఒక చక్కటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మన సౌత్ ఇండియాలో కూడా చూసినట్టయితే ఇక్కడ బీజేపీ బలోపేతం కావటానికి ఉన్నటువంటి ఒక మంచి సినేరియోలో చక్కటి లీడర్షిప్ అనేది చాలా ఆవశ్యకం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ క్రిటికల్ అండ్ క్రూషియల్ కాంపోనెంట్స్ టు లీడ్ ద పార్టీ టువర్డ్స్ ఎ కైండ్ ఆఫ్ గ్లోరియస్ ఫ్యూచర్. మరి ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని అన్ని సామాజిక వర్గాలకు ఒప్పుదల అయ్యేటువంటి ఒక సమన్వయకర్తను తీసుకొని వారిని ఈ పార్టీ పగ్గాలు వారి చేతికి ఇస్తారని మనం అనుకుంటూ ఉన్నాం. ఎందువల్ల అంటే సమన్వయం అనేది చాలా ముఖ్యం. ఒక పార్టీ ఈ దశలో ముందుకు వెళ్ళాలి అంటే క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఛాలెంజెస్ను రాబోయే రోజుల్లో ఎదుర్కొని సత్తా చాటుకోవాలి అంటే దానికి కావలసినటువంటి ఏకైక లక్షణం సమన్వయాత్మక దృష్టి. అటువంటి సమన్వయ నేపథ్యం ఉన్నటువంటి నేత ఖచ్చితంగా పగ్గాలు అందుకుంటారని ఆశిస్తూ ఉన్నాం, ఆకాంక్షిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే ఈరోజు పానం పీక్ డిబేట్ కార్యక్రమానికి పెద్ది ఎవరు, తెలంగాణకు పెద్ది ఎవరు, పెద్ద దిక్కు ఎవరు, తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్ద దిక్కు అనే కార్యక్రమానికి మనం చేపట్టాము. దానికి సంబంధించిన ఈరోజు మనకు విశ్లేషించడానికి, మనతోని సహలాలించడానికి, మనం ఒక కంక్లూజన్కి రావడానికి మనకు సహకరించిన ప్రొఫెసర్ శేషు గారికి, అలాగే బీజేపీ నాయకులైనటువంటి వెంకటరెడ్డి గారికి, ప్రధానంగా ఆచార్య గారికి, ఎవరైతే ఆశావాదులు ఉన్నారో ఆచార్య గారికి, అలాగే ప్రత్యేకంగా మా వినతి మేరకు ఈరోజు మా డిబేట్లో